కిరణ్ గారి మార్కెట్, కిరణ్ అబ్బవరం మార్కెట్ డైమెన్షన్, అది మీకు సినిమాకి ప్రైర్ ద రిలీజ్ ఏమైనా హెల్ప్ అయిందండి? హెల్ప్ అయిందండి. ఎందుకంటే ఆయన 2 వరుసగా హిట్లు అవ్వటం, మాది బేబీ మంచి హిట్ అవ్వటం, నాది సాయిరాజ్ కాంబినేషన్. సో ఒక నాన్ థియేట్రికల్స్ క్లోజ్ చేయడానికి, అలాగే థియేటర్కి ముందు అడ్వాన్సులు తీసుకుంటానికి, మా దగ్గర అందరి దగ్గర నుంచి అడ్వాన్సులు తేవడం, తన డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అది కొంతవరకు హెల్ప్ అయింది. ఓకే, ఓకే, మంచిగానే హెల్ప్ అయింది. రిస్క్ నుంచి బయటకు వచ్చేసినట్టేనా మీరు? రిలీజ్ అయ్యాక రిస్క్ నుంచి బయటకు వచ్చారు. సో ఫైనాన్షియల్లీ నౌ యూఆర్ ఆన్ బోర్డ్. ఫైనాన్షియల్ హ్యాపీ, ఆన్ బోర్డ్. సో నో రిగ్రెట్స్? నో రిగ్రెట్స్. అంటే నాకు ఫైనాన్షియల్ కన్నా కూడా బేబీ తర్వాత మళ్ళీ బ్లాక్ బస్టర్ కొడతాం అనే ఇది, అది మోర్ నాకు డిజైరబుల్ థింగ్, కొట్టాలి అనేది. ఇది ఆ వర్డ్ వచ్చేసాక ఇంకా నాకు ఇందులో డబ్బుల కన్నా కూడా అది 10 times ఎక్కువ, అది ఎక్కువ కిక్. బేబీ తర్వాత మళ్ళీ డెలివరీ చేశాను. ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతూనే చాలా చాలా టఫ్ టాస్క్ అయిపోయింది, కష్టమైన విషయం ఎవరికైనా. ఒక 2-3 ప్రొడ్యూసర్లు తప్ప ఇండస్ట్రీలో ఎవరికి ఇది లేదు. సో అలాంటి టైంలో ఇలాంటి రిస్కీ సబ్జెక్ట్స్తో, రిస్కీ ఎక్స్పెరిమెంటే ఒక రకంగా చేయాలి చెప్పాలంటే కదా. అంతే. వీఆర్ థ్యాంక్ఫుల్ టు కిరణ్, ఎందుకంటే హీరోలు ఒప్పుకోవడం కూడా చాలా ఇది. అవును. ఎలా ఒప్పించారండి కిరణ్ని? నమ్మాడు పాపం, ఆయన నమ్మాడు, ఫస్ట్ నుంచి నమ్మాడు. కథ చెప్పగానే నమ్మి ఈజ్ టోటలీ ఇన్ టు ద క్యారెక్టర్. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు. నాకు బాగా ఇష్టం. మేకింగ్లో తనతో పాటు చాలా ఫ్రెండ్ అయిపోయాడు. తనకి మాకెంత సినిమా ఎంత కసో, మాకెంత ప్యాషనో తనకి అంతే. రూటెడ్ దీని నుంచి వచ్చి, ఒక రాయలసీమ నుంచి, వితౌట్ బ్యాక్గ్రౌండ్, ఇంత కసిగా కష్టపడే హీరో అని నేను చూడలే. అవును, ఇది ఒప్పుకోవడానికి కొంచెం బాగా జడ్జిమెంట్ ఉండాలి, లేదా బాగా పిచ్చి ఉండాలి అలాంటి క్యారెక్టర్ చేయడానికి కదా. దాని క్యారెక్టర్గా ఎలా చెప్తారు మీరు? అది రియల్లీ వెరీ గుడ్. ఇప్పుడు సాయి రాజేష్ గారి కథని రవి నంబూరి కంప్లీట్గా తను డైరెక్ట్ చేసేటప్పుడు ఎక్కడైనా సాయి రాజేష్ డైరెక్ట్ చేస్తే మంచిది కదా, బేబీ హిట్ కొట్టున్నారు, సెకండ్ ఫిల్మ్కి మీకు నెక్స్ట్ ఫిల్మ్కి ఫైనాన్షియల్గా మార్కెటబిలిటీలో చాలా మంచి అడ్వాంటేజ్ అవుతుంది అని మీకు ఎప్పుడు అనిపించలేదండి? అలా అనుకుంటే ఒక సినిమా చేయగలం కదా. రాజేష్ సినిమా చేస్తే ఒకటే చేయగలం, రాజేష్ కథలతో చేయాలంటే 2-3 చేయగలం. పైగా రాజేష్ హిందీ బేబీ చేస్తున్నాడు, సో రాజేష్ సినిమా చేయలేడు. అలానే మంచి కథని దీన్ని ఇది చేయలేము, పక్కన పెట్టలేము. పైగా మాతో పాటు ట్రావెల్ అవుతున్నాడు. బేబీలో కూడా తను కొంత హెల్ప్ చేశాడు రవి డెబ్యూట్ సినిమాకి సినిమా కథ అయితే బాగుంటుందని రాజేష్ అనుకున్నాడు. రవిని సెలెక్ట్ చేయడం థాట్ రాజేష్దే. అదే నేను రవి సినిమా చేద్దాం అనుకున్నాం, మారుతి గారు కలిపి సినిమా చేద్దాం అనుకున్నాం, రవితే ఎంటర్టైన్మెంట్ సినిమా. బట్ రవి ఈ సినిమాకి బాగుంటాడు అనే చాయిస్ రాజేష్దే. అదేలేండి. మీరు ఇంత అంటే మీరు మారుతి గారు మీరందరూ ఒక టీం కదా, ఒక టీమ్గా ఇవాల్వ్ అయ్యారు మీరు ఇండస్ట్రీలో. వాళ్ళు డైరెక్టర్లు అయ్యారు, మీరు ప్రొడ్యూసర్ అయ్యారు, ఇవన్నీ కూడా కదా. అందులో మారుతి గారు తాలూకా కాంట్రిబ్యూషన్ కూడా ఇందులో ఉందా? మారుతి గారు అప్పటికే ఒక పెద్ద సినిమా చేస్తున్నారు, దాంట్లో బిజీ ఉన్నారు. సో అందుకే ఆయన ఎక్కువగా, అంటే రవి మాకు పరిచయం చేసింది మారుతి గారు, చేసి తను సెన్సిబుల్ సినిమా చేయగలడు, ఎంటర్టైన్మెంటే కాదు తను బాగా హ్యాండిల్ చేస్తాడనే ఈ వర్డ్ ఇచ్చారు. సో బట్ కథ పరంగా ఇంకా ఆయనకి టైం లేకపోయింది, ఎందుకంటే ఆయన పెద్ద సినిమాలో బిజీగా ఉన్నారు కాబట్టి. సో దాన్ని రాజేష్ అండ్ రవి తీసుకెళ్లారు. ఫైనాన్షియల్గా కూడా ఒక పార్ట్నర్గా కట్టారా? అంటే తీసే సినిమాల్లో ఆయన ఎప్పుడు పార్ట్నర్గా ఉంటుంటారు. ఓహో, ఇప్పుడు దీనిలో కూడా? యా, ఓకే. అందుకే ఆయన ముందే టైటిల్స్ ముందే వేసారు. అదేలేండి. అంటే అది ఆయన సినిమా రిస్క్ అయింది కదా రాజాసాబ్, దాని ఇంపాక్ట్ దీని మీద ఏం పడుతుందని ఏమనుకోలేదా మీరు? సంబంధం లేదు, సినిమా. అదేలేండి.